మోదీ హిస్టారికల్ మీట్ వైట్ హౌస్ లో సమావేశమైన ఇరు దేశాధినేతలు అమెరికా భారత్ బంధం బలోపేతానికి నిర్ణయం. త్వరలో భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం స్నేహ బంధం కొనసాగుతుందన్న ట్రంప్. ఇరు దేశాల కొత్త శిఖరాల్ని అందుకోవాలన్న మోదీ. పుతిన్తో గంటన్నర మాట్లాడా యుద్ధం ఆపాలని కోరానన్న ట్రంప్. భారత్ ఎప్పుడూ శాంతి వైపే ఉంటుందన్న మోదీ. ట్రంప్తో భేటీకి ముందు మోదీ కీలక మీటింగ్స్. బ్లేడ్ హౌస్ లో వరుస సమావేశాలు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ తో చర్చలు. మోదీతో టెస్లా అధినేత ఎలన్ మస్క్ మీటింగ్. ప్రధానికి ప్రత్యేక బహుమతి అందచేత. స్పేస్ టెక్నాలజీతో పాటు అనేక అంశాలపై చర్చ. ప్రధాని మోదీతో కలిసిన వివేక రామస్వామి. వాషింగ్టన్ డీసీలో మర్యాదపూర్వక భేటీ. ఇరువురి మధ్య కీలక చర్చలు. వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్. విజయవాడ జైలుకు తరలింపు. అర్ధరాత్రి 2:30 గంటల వరకు సాగిన వాదనలు. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. తప్పు చేస్తే శిక్ష తప్పదన్న టీడీపీ నేతలు. వంశీ అరెస్ట్ అక్రమం అంటున్న వైసీపీ నేతలు. అపాయింట్మెంట్ ఇచ్చి డీజీపీ కలవలేదన్న అంబటి. సీఎంను దించడానికి ప్లాన్ చేస్తున్నారు. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారు. ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు. బీజేపీ జిల్లా అధ్యక్షుల ఎంపికపై రగడ. చెప్పిన వ్యక్తికి ఇవ్వలేదని రాజాసింగ్ గరం. సత్తా చూపిస్తామని హెచ్చరిక. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసం. బీసీ రిజర్వేషన్లు పూర్తి చేశాకే ఎన్నికలకు వెళ్లాలి. 3 పిల్లల నిబంధన ఎత్తివేయాలన్న కవిత. కేఆర్ఎంబీకి ఏపీ జలవనరుల శాఖ లేఖ. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించాలని వినతి. అన్ని వసతులు కల్పిస్తామని భరోసా. విభజన హామీలకు పైసా ఇవ్వలేదన్న రేణుక. తెలంగాణకు అన్యాయం చేయలేదన్న నిర్మల. మిగులు రాష్ట్రం అప్పుల్లోకి వెళ్లిందని కౌంటర్. హైదరాబాద్ కోమటికుంటలో హైడ్రా చర్యలు. ప్రకృతి రిసార్ట్స్ కన్వెన్షన్ కూల్చివేతలు. తెల్లాపూర్లో అనుమతి లేని హోర్డింగ్ల తొలగింపు. తిరుమలలో మరోసారి చిరుత కలకలం. అలిపిరి నడక మార్గంలో సంచారం. 7వ మలుపు దగ్గర భక్తులకు కనిపించిన చిరుత. తిరుపతిలో మోహన్ బాబు బౌన్సర్ల దౌర్జన్యం. ఎంబీయూ ముందు ఎఫ్వై రెస్టారెంట్ పై దాడి. అద్దాలు ఫర్నిచర్ పగలగొట్టి విధ్వంసం. హైదరాబాద్ లంగర్ హౌస్ దగ్గర కార్ దగ్ధం. టిప్పు ఖాన్ బ్రిడ్జ్ సమీపంలో ప్రమాదం. నడి రోడ్డుపై తగలబడిపోయిన వాహనం. బడ్జెట్ కాదు, సినిమా బాగుందో లేదో చూస్తారు. మంచు విష్ణు కన్నప్పపై మనోజ్ పరోక్ష వ్యాఖ్యలు. న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తానని కామెంట్. 2 రోజుల పోలీస్ కస్టడీకి మస్తాన్ సాయి. తన్ను ఎప్పుడైనా చంపేయొచ్చన్న లావణ్య. రాస్తరుణ్ కుటుంబానికి క్షమాపణ. దువ్వాడ దివ్యల నుంచి మరో కొత్త వీడియో. వ్యాలంటైన్స్ డే సందర్భంగా డ్యూయట్ సాంగ్. న్యూ లుక్ లో కనిపించిన జంట.